అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే ఆ నవ్వులు ఈ చూపులు ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలు. ఈ రోజు మా పటాస్లో ఎవడు పోటుగాడు వెనస్డే వచ్చింది. ఎవడు పోటుగాడు స్టార్ట్ అయింది. రచ్చ రవియా ఇవాళ సుధాకరా. మా సైడ్ నుంచి బల్వీర్, మీ సైడ్ నుంచి ఎవడు? ఆ పొట్టి బుడంకాయకి మా పెద్దనాన్న సూపర్ గా సరిపోతాడు. అయినా మా జోకులు ఇక్కడ ఆ జోకులు ఇప్పుడే చెప్పిస్తా ఎవడి జోక్ ఎక్కువ నవ్వొస్తుందో. బల్వీర్ రారా. సుధాకర్ అన్న లవర్ పోతారు ఇద్దరు కలిసి కార్లా మెల్లగా గేర్లు వేస్తుండు, క్లచ్ కూడా మెల్ల పోతుండు. అలా గర్ల్ ఫ్రెండ్ అన్నది ఏంటి సుధాకర్ ఎప్పుడు వెళ్ళినా గానీ మెల్లగా బ్రేక్ లేసి మెల్ల క్లచ్ చేసా, నీకు స్పీడ్ నడిపినికి రాదా? నువ్వు వేస్ట్ అసలు. పక్కింటి రవించుడు ఎంత బాగా వేస్తాడో స్పీడ్ గా గేర్లు ఎక్సలెంట్ ఎంత బాగుంటుంది. కాదే వాడు డేడ్ ఒక కార్ ఎక్కుతాడు కాబట్టి అంత స్పీడ్ పోతాడు, నేను ఒకటే కార్ ఎక్కలేకపోతా, ఇంకా ఎన్ని కార్ ఎక్కుతా? ఏమైనా చల్లబడ్డారు కోతులు. స్టార్టింగ్ లోనే చెప్పినాం గలీజ్ జోకులు నాన్ వెజ్ జోకులు దేనికి పనికిరాని జోకులు. మేము ఒప్పుకుంటాం, మేము వెజ్ జోకులు కూడా నాన్ వెజ్ చేసి మిమ్మల్ని నవ్విస్తాడు. నవ్వించడం మాత్రం పక్కా. అరే మీరు నాన్ వెజ్ ని వెజ్ చేయండి రా, నవ్వించండి రా ప్లీజ్ రా. ఇప్పుడు స్టూడెంట్స్ జోక్ ని ఎలా చెప్పకూడదో సుధాకర్ చూసి నేర్చుకోండి. చెప్పరా. కామెడీ చేయరంటే డీ జోడీలో డాన్స్ చేస్తుందిరా. విలేజ్ బ్యాచ్ నుంచి ఒకడు లవర్స్ గురించి చెప్పాడు కదా, నేను భార్య భర్తల గురించి చెప్తాను. ఇద్దరు భార్య భర్తలు హనీమూన్ కి వెళ్ళారు. నాన్ వెజ్ చెప్పనన్నావు కదరా. హనీమూన్ అంటే హనీమూన్ ఏం చేస్తారా? నాన్ వెజ్ తిన్నారా? డిస్టర్బ్ చేస్తున్నారు, మైండ్ సెట్ ఇదో చేంజ్ అవుతుంది. మైండ్ ఉన్న వాళ్ళకి మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. రావులే ఇద్దరు భార్య భర్త హనీమూన్ కి వెళ్ళారు. ఇద్దరు సరదాగా తిరుగుతూ ఇద్దరు 2 గుర్రాలు తీసుకున్నారు. ఇద్దరు కలిసి అంటే కింద పడిపోయింది. కింద పడిపోయేసరికి అతను బాగా నవ్వాడు, గట్టిగా నవ్వాడు. ఇది కోపం వచ్చేసింది. సరే నవ్వేలా తొక్కలేదు, మళ్ళీ గుర్రం ఎక్కింది. మళ్ళీ వెళ్తున్నారు, మళ్ళీ ఇది ఎక్కిన గుర్రం మళ్ళీ కిందేసింది. మళ్ళీ భర్త విపరీతంగా నవ్వుతున్నాడు. కోపం వచ్చేసి భర్త నవ్వుతున్నాడు, గుర్రాన్ని గొంతు పిసికి చంపేసింది. గొంతు పిసికి చంపేసింది. ఇది జోకా? కొద్దిగా ఆగు. ఎందుకే దాని అలా చంపే పిచ్చిదానం అంటే, అది నేను హ్యాపీ మూడ్ లో ఉంటే నీ గుర్రం ఎక్కి సవారీ చేస్తుంటే నన్ను కిందేస్తుంది. అందులో నీ కింద పడ్డప్పుడు నేను ఏడుస్తుంటే నువ్వు నవ్వుతావా? దాన్ని కింద పడేసినప్పుడు దాని గొంతు పిసికాను. ఒకవేళ నువ్వు నవ్వే కదా, నేనేం పిసుకుతానో నాకే తెలియదు అంటది. ఏంద్రా ఇది జోకారా? బుల్షిట్ సార్, బుల్షిట్. హారిబుల్ సార్, హారిబుల్ సార్. ఏదేమైనా కానీ జోక్ చెప్పిన తర్వాత యాటిట్యూడ్ ఉంటుంది చూడు మా పెద్ద నాన్నలో. ఫస్ట్ జోక్ మాది పేలింది, మీది తుస్తున్నది. సెకండ్ జోక్ ఇప్పుడు మావాడు పేలుస్తాడు. భయ్యా ఇప్పుడు ఇట్లున్నారు సుధాకర్ అన్న, ఒకప్పుడు ఎట్లున్నారు చూడు చెప్తా. ఇలా ఊర్లో ఏమని చెప్తున్నారు, ఊరికి పోయి నీ ఊర్లో ఉంటుండు. ఒకప్పుడు ఊరున్నాడు, వద్దని మస్తు కొడుతుండు. హాస్పిటల్ తీసుకొచ్చి మస్తు కొడుతుండు. వద్దని మస్తు ఏడుస్తుంది. పక్కింటి రవణ లాంటి పెద్ద మనిషి ఒక అన్న వచ్చిండు. ఏమయ్యా సుధాకర్ గట్ల కొడుతున్నాడు, మాట్లాడు కొడుతున్నాడు. ఎందుకు కొడుతున్నావు సుధాకర్? ఆ పిల్లని ఎప్పుడు హాస్పిటల్ తీసుకుని ఎందుకు కొడుతున్నావు? ఎందుకంటే దంచుతున్నావు? మంచివాను డాక్టర్ అన్నాడు దంచి గోలేయాలని చెప్పి అందుకే దంచి గోలేస్తున్నా. అరే దంచుకోలేదు అంటే అది కాదు, టాబ్లెట్ దంచాలి. ఏం మంచివాను గింత దమాకన్నా. అద్భుతంగా జోక్ పేలింది కదా. పెదనాన్న ఇప్పుడు నెక్స్ట్ జోక్ అదిరిపోవాలి. నీ ఆశీర్వాదం నా దగ్గర ఉంది. పో. ఇప్పుడు ఇచ్చే జోకు నవ్వుతావు, అది నవ్వినట్టు లేదు. మధ్యాహ్నం గట్టిగా ముద్దపప్పు తిన్నట్టుంది. జోక్ గుర్తొచ్చిందా? జోక్స్ గుర్తొచ్చారు ఏంటంటే అదే కదా, నా దగ్గర జోకులు తోడుకోవాలి.
ఇలా ఇలా అంటావు కదా పెద్దనాన్న. ఇలా తోడుకో. ఒరేయ్, ఇద్దరు లవర్స్ ఉన్నారు, దాదాపు చాలా సంవత్సరం నుంచి ప్రేమిస్తున్నారు. తర్వాత ఎలాగైనా వాళ్ళ డాడీకి చెప్పాలి అనేసి వీడు వెళ్ళాడు ఇంటికి ధైర్యంగా. వెళ్ళి అంకుల్ అంకుల్ ఏం కావాలి? వెళ్ళండి, మీ కూతురు నేను ప్రేమిస్తున్నాను. అవునా, ఎన్ని సంవత్సరం నుంచి ప్రేమిస్తున్నావు? ఎన్ని సంవత్సరాలు కాదండి, 4 నెలలు అయింది. 4 నెలలు ప్రేమిస్తున్నావా? ఆహా, నేను ఎలా నమ్మాలి? నమ్మాలనుకుని మీరు కంగారు పడతారని నాకు అర్థం కాదు. నేను మీ కూతురు నేను లవ్ చేస్తున్నా. అవునా, నేను ఎలా నమ్మాలి? రుజువు ఏంటి? రుజువు అంటే ఒక 5 నెలలు లాగంటే ఆల్రెడీ రుజువు వచ్చేస్తుంది బయటికి అని చెప్తాను. వెజ్ అన్నావు నాన్ వెజ్ అన్నావు, ఏంద్రా ఇది? తొక్కలేదు, ఇక్కడ నాన్ వెజ్ కాదు, లవర్స్ జరిగే అప్పయా అప్పయా. మనము పిచ్చెక్కిస్తున్నాం. ఇప్పుడు ఇదే పిచ్చిలో ఒకసారి తొడగొట్టుకొని మన మీద 1 2 3 తీసరా జోక్. అరే పులి వచ్చింది. నవ్వనికి రెడీగా ఉన్నారా? ఇద్దరు లవర్స్ కలిసి పార్క్ పోతారు భయ. పార్క్ వేరు, వాళ్ళని పోరి ముద్దు పెట్టమంటది. వీడు ముద్దు పెడతాడు. అప్పుడే తాత ఫోన్ చేస్తాడు. హలో తాత చెప్పే. ఏమరా మనమడా ఏడున్నావు? తాత లేయే పని మీదకి వచ్చిన. సప్పుడు వస్తుంది, ఏడున్నావు చెప్పు, నిజం చెప్పు. లే తాత పని మీద వచ్చిన. ఎక్కువ మాట ముద్దులే సప్పుడు వస్తుంది, ఏడు చెప్పు. తాత పార్క్ ఉన్నా తాత. ఏం చేస్తున్నావు మరి? ఈ పోరి ఒక్క ముద్దు పెడితే ఇంకోటి అడుగుతుండే, ఇంకోటి ఈరు అయ్యావా మరి అంటే, ఏ తాత నాకు ఒకటి అయితే ఇంకోటి కాదంటే, ఏం మంచిగా ఉన్నావురా? వెనకటంగా ఊర్లో మల్లేజీ అని ఇంటి వెనకాల ఒక గుంట భూమి ఎకరం దున్నినా, నువ్వేమరా పోయి ఒక ముద్దు పెట్టమని చచ్చిపోతావు. తాత నువ్వు గంజి తాగినవే, నీ నాగలి కట్టిది, నేను బరగలు తింటున్నా, నాకు మెత్తావు నాతో అదే నీ అన్నవే. అదిరా జోక్ చెప్తే అరుపులు మెరుపులు రా. పెద్దనాన్న, జనాలు బయట ఏడుస్తున్నారు పెద్దనాన్న. నాన్ వెజ్ జోకులు వినలేక చెవుల నుంచి రక్తం వస్తుంది పెద్దనాన్న. ఎల్లి ఒక వెజ్ జోకు చెప్పు పెద్దనాన్న. రచ్చరవి ఒక ఇల్లు తీసుకున్నాడు కొత్తగా, మీకు అందరు తెలుసు. వీళ్ళు వాళ్ళ ఇంటి పక్కనే ఒక ఆంటీ ఉంటుంది, కత్తిలాగా ఉంటుంది. మనం నాన్ వెజ్ నైఫ్ లా ఉంటది అన్న. సరే, ఒక వైఫ్ లా ఉంటది, ఒక వైఫ్ లా ఉంటది. నైఫ్ రా, నైఫ్ కత్తి. తెలుగులో చెప్పు కత్తి అని. అమ్మాయి చూసా నేను. చూస్తే ఈ అమ్మాయి ఏంటంటే ఒక రోజు రచ్చరవి కొడుకు, రచ్చరవి కొద్దిగా అన్నప్పుడు కొడుకు కూడా ఉంటాడు కదా, కామన్. చదువుకుంటుంటే ఈ ఆంటీ ఎంటర్ అయింది. ఆంటీ ఎంటర్ అయ్యి, ఏం నాన్న ఎవరు లేరా ఇంట్లో అంటే, ఎవరు లేరు, అందరు బయటికి వెళ్ళారు. ఓకే, 1 నుంచి 100 వరకు నువ్వు అంకెల్ చెప్తే నీకు ముద్దిస్తా అని చెప్పింది. అవునా, అట్లా కాదు కానీ నేను 1 నుంచి 1000 వరకు చెప్తా, నీ స్కీమ్ మొత్తం చెప్పు, నేను వింటా అంటాడు. ఏవైందమ్మా ఈనాడు, చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు, కురిపించాయా కన్నీళ్ళు. నీ జోకు పిచ్చుకుక్క పిచ్చి పంది అయిందిరా. అదిరా నీ జోకు. ఏం చేస్తున్నారా? పిచ్చుకుక్కలా నా కరుస్తుంది. జోక్ అర్థం చేసుకోవాలంటే మహా పెద్ద బ్రెయిన్ ఉండాలి. అంటే వీళ్ళకి ఎవరికి అర్థం కాలేదంటవా? వాళ్ళకి ఆల్రెడీ అర్థమైంది, కానీ మనసులో నవ్వుకుంటున్నారు. నాకు అర్థమైంది పెద్దనాన్న, నువ్వు అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళని కవర్ చేస్తున్నావు. ఫస్ట్ భార్య భర్తలను కవర్ చేస్తావు, దాని తర్వాత లవర్స్, దాని తర్వాత చిన్న పిల్లలకు కూడా చెప్పాలని చిన్న పిల్లల జోక్ చెప్పారు చూడు. రానువయ్యా, రానువయ్యా. ఆనందాల అరువిల్లు, కేరింతల సవ్వళ్ళు, చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్. ఎంటర్టైన్మెంట్ కప్పా, ఈటీవీ ప్లస్. నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ వచ్చే కంటెంట్, ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. కరికి ఫన్ కావాలన్నా, పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా, ఇంట్లో అందరి నేస్తం తానై ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. ట్రెండీ ట్రెడిషన్ ఎనీ అకేషన్, యంగ్ జనరేషన్ ఇండికేషన్. ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్, ఈటీవీ ప్లస్. చల్ ఫుల్ టు బిందాస్. ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కప్పా, ఈటీవీ ప్లస్. నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్.